రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. అన్నదాతల పొలాలపై పడి బోరు కేబులను దొంగలించారు. సింగసముద్రం పెద్ద కాలువ ఆయకట్టు కింద ఉన్న ఏకంగా 11 మంది రైతుల పంట పొలాల్లోని బోరు కేబులను గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి వేళ దొంగలించారు. దీంతో రైతులు లబోదిబోం అంటున్నారు. దొంగలు వచ్చేసి నిన్నటి రోజు రాత్రి దొంగలు మొత్తం ఉన్న మోటార్ కేబుల్ వైర్ అంతా కడియడం జరిగింది. ఇటు దొంగలను తక్షణమే పట్టుకొని వాళ్ళని శిక్షించి ఇటువంటి మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మరీ ముఖ్యంగా పోలీసు వాళ్ళు దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని జైలు పంపాలి. చేసిన మోటార్ కాడికి ఇది లోపల పడితే మళ్ళీ మోటార్ లావటాల్సి వస్తుంది. ఇది అనేది ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రమాదము పెద్ద మొత్తంలో. ఒకవేళ ఆ వైర్ గిట్లా లోపలికి వెళ్ళిపోయింది, అది మోటార్ లావటి మళ్ళీ కేబుల్ మొత్తం లావటాలు మళ్ళీ అదనంగా 5-6 వేల ఖర్చు వస్తుంది ఒక్కొక్క రైతు. ఇది తక్షణమే వీటి మీద చర్య తీసుకోవాలి. మొత్తం ఎంత కేబుల్ మిగిలితే అంత కేబుల్ దాదాపు 20-30 మీటర్లు ఒక్కొక్క మోటార్ నుంచి 30-40 మీటర్ల కేబుల్ అదనంగా ఉంటుంది. ఆ కేబుల్ అంతా కట్ చేసుకొని వెళ్ళింది రోజు రాత్రి. ఈ దొంగలు మరి పట్టుకోవాలి. అనుకో శాఖచ్చుడే శాఖ చనిపోడు అన్ని కట్ చేసుకొని పోయారు అన్న సంగతి. వచ్చి మోటార్ నడుస్తలేదు ఏమైందో అని చెప్పేసి అని నేను సపరేట్గా పోయాను. అది వైర్ కట్టిలేదు సార్, ఇప్పుడు కట్టిరు. అది నయం మోటార్ లోపల నూకలేదు, లోపలికి నూకలేదు. లోపల 10,000 కావాలి. ట్రాక్టర్ రావాలి, ఇవన్నీ రావాలి, వస్తాయి. సార్ పైపులు తీస్తాం కదా సార్, ఎక్కువ ఎక్కువైతే సార్. ఇప్పుడు నాదే దగ్గర 5-6 కిలోల వైర్ ఉంటుంది దగ్గర. వాళ్ళు కూడా ఏం చెప్తారు, షాపుల కానీ పోతారండి. ఇవన్నీ ఎంతమంది జనాలు వాడు ఎత్తుకపోతాడని వాడికి ఇదంతా
దొంగతనం జరగలేదు. కింద కడి వేసుకొని ఏమైందంటే షాక్ వస్తుంది మనం లేనప్పుడు వాళ్ళు పోతుందని తెలియదు కదా సార్. ఇట్లా ఇప్పటివరకు జరగలేదు. మరి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడికి రా. గడి వెళ్ళకపోతే ఈడొకటి కట్ చేసి ఈడికొకటి కట్ చేసి నెలగా ఇది నెల వదిలిపెట్టిపోయింది. అల్ల లోపలికి గడ్డ పెట్టి సార్ ఇక్కడ లోపలికి కట్ చేసి ఇంకా మళ్ళీ మాట్లాడదు. నువ్వు మాట్లాడరా అశోక్. గంభీరపేటలోని ఈ సింగసముద్రం నాలా పెద్ద కాలువ కింద దాదాపు ఒక 20 మంది రైతులకు సంబంధించినటువంటి వైరు ఏదైతే స్టార్టర్ నుంచి మోటార్కి వచ్చేటువంటి వైరు మరి నిన్న రాత్రి ఏ రాత్రి జరిగిందో తెలియదు కానీ రైతులందరూ కూడా వైరు పోసుకపోయారు దొంగలు. మరి ఈ రకంగా రైతులు ఇప్పుడు కరెక్ట్ సీజన్ ఇది అలుకుడు చేసుకున్నటువంటి టైంలో ఇట్లా జరిగింది. అదేవిధంగా స్టార్టర్ కాడ వాళ్ళు కడి చేసారు, కరెంట్ ఉన్నప్పుడే కడి చేసారు. రైతులు తెలియక వస్తే కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కడి చేసిన వైర్లని మోటార్లు అలా లోపల పడిపోయినాయి, పైపుల అలా లోపల పడిపోయినాయి. వీటిని ఒక్కొక్క మోటార్ లావటాలన్నా మినిమం 10-15 వేల రూపాయల ఖర్చు అవుతుంది ఒక్కొక్క రైతుకు. మరి దీని ద్వారా ప్రభుత్వం రాత్రి దాదాపు సింగసముద్రం నాల కింద 500 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. దానిలో ఒక 60 నుంచి 70 బోర్లు ఉంటాయి రైతులకు సంబంధించి. కనెక్షన్ పోయేది కాపర్ వైర్, చాలా కాస్ట్లీ ఉంటుంది కేబుల్. అది మొత్తం ఎక్కువైతే ఎక్కువ బెండల్గా ఎక్స్ట్రా పెట్టుకున్నటువంటి బెండలను మాత్రమే తెలివిగా దొంగ కట్ చేసుకొని పోవడం జరిగింది. పొద్దున ఇవాళ 6 గంటలకు రైతులందరూ పొలాల కాడికి పోయి చూసుకొని తుకమనుకుని లేకపోతే తక్షణమే రైతులందరూ జమై ఇక్కడ మేమందరం జమై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసిరు, అందరి పేర్లు రాసుకున్నారు. దీని మీద కేసు పెట్టమని చెప్తున్నాం. వాళ్ళను చట్టపరంగా శిక్షించాలి, దొంగలను వెంటనే దొరకబట్టి శిక్షించాలి. అదేవిధంగా రైతులకు దాదాపు ఒక 2-3 లక్షల రూపాయల నష్టం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి స్థానిక సర్పంచ్ కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ దీని మీద ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున. మున్ముందు ఇంకా ఇట్లా జరగకుండా మిగతా ఒక 400-500 బోర్లు కనెక్షన్లు ఉన్నాయి. ఉన్న 20 రోజుల కింద కూడా జీపీకి సంబంధించినటువంటి మోటార్ వైర్ కట్ చేస్తే కూడా ఇలాంటి రెస్పాండ్ కాలేదని జీపీ వాళ్ళు కానిస్టేబుల్ గారు చెప్తా ఉన్నారు. 5-6 సర్పంచ్ సార్లు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ కాలేదు, యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇట్లా నిర్లక్ష్యం చేస్తే రైతుల పక్షాన ఇవ్వాలి పరిస్థితి జరుగుతుంది. ప్రభుత్వం దీని మీద శ్రద్ధ వహించాలి. తర్వాత పోలీసులు కూడా ఎమ్మటే దీని మీద క్రిమినల్ కేసులు పెట్టి దొంగలను అరెస్ట్ చేసి ఈ నష్టపరిహారం ఇప్పించాలని కోరుతా ఉన్నాను రైతుల పక్షాన. ఈ సింగసముద్రం నాలా పెద్ద కాలువ కింద దాదాపు ఒక 20 మంది రైతులకు సంబంధించినటువంటి వైరు ఏదైతే స్టార్టర్ నుంచి మోటార్కి వచ్చేటువంటి వైరు మరి నిన్న రాత్రి ఏ రాత్రి జరిగిందో తెలియదు కానీ రైతులందరూ కూడా వైరు పోసుకపోయారు దొంగలు. మరి ఈ రకంగా రైతులు ఇప్పుడు కరెక్ట్ సీజన్ ఇది అలుకుడు చేసుకున్నటువంటి టైంలో ఇట్లా జరిగింది. అదేవిధంగా స్టార్టర్ కాడ వాళ్ళు కడి చేసారు, కరెంట్ ఉన్నప్పుడే కడి చేసారు. రైతులు తెలియక వస్తే కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కడి చేసిన వైర్లని మోటార్లు అలా లోపల పడిపోయినాయి, పైపుల అలా లోపల పడిపోయినాయి. వీటిని ఒక్కొక్క మోటార్ లావటాలన్నా మినిమం 10-15 వేల రూపాయల ఖర్చు అవుతుంది ఒక్కొక్క రైతుకు. మరి దీని ద్వారా ప్రభుత్వం శిక్షించాలి, రైతులకు
న్యాయం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను ఒక రైతుగా